You don't wait here. Keep walking. Pose. 1, 2, 3, jump. Split. 1 by 1. Come back. Right. Settle. Left. Left. You pose. No. Like this. Like this. Like this. So you're walking like this again. After position here, you just take it down. Pose 1, 2, 3. No. Always on this side. Okay, I'll be fine. Stay. Walk. It's Kaushal Gar again. What is the greatest challenge facing your before generation? Means my dad's generation. Yeah, because they're in the old days now. Actually, yeah. Can I answer in Telugu? Yeah. So the biggest challenge our parent generation ఇప్పుడు ఫేస్ చేసింది ఏంటంటే పిల్లలు దూరంగా ఉండటం ఎట్ ద ఏజ్ దే నీడ్ దెమ్. అంటే రిటైర్మెంట్ అయిపోయాక అన్ఫార్చునేట్లీ మన జనరేషన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. సో మనం బాగా చదవాలి, పెద్ద జాబ్స్కి వెళ్ళాలి అని వాళ్ళు మన కోసం వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి ఉన్నదంతా మీన్స్ లైక్ ఈవెన్ ద సేవింగ్స్ అన్నీ మన ఎడ్యుకేషన్కి పెట్టి వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ గురించి ఆలోచించకుండా స్పెండ్ చేశారు. బట్ మనకి ఏమైందంటే ఈవెన్ ఐ డోంట్ బ్లేమ్ ద కరెంట్ జనరేషన్ యాజ్ వెల్, బట్ మన గోల్స్ని అచీవ్ చేయడానికి మనం వాళ్ళకంటే దూరంగా వెళ్ళిపోతున్నాము. అది ఏమవుతుందంటే పెద్ద వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా మదర్ ఇండియాలో ఉంటుంది. కోవిడ్ టైంలో వన్ ఆఫ్ ద థింగ్ దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్, నేను ఇక్కడ ఉన్న ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోలేదు. ఎందుకంటే మా డాడ్ లేరు, మా సింగిల్ పేరెంట్. సో తను బయటకు వెళ్తున్నా, తనకి ఏదన్నా ఫుడ్ కావాలన్నా లాక్డౌన్ అప్పుడు ఎన్నో చాలా కష్టాలు పడింది. అప్పుడు ఆ పెయిన్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ మా మదర్ సైడ్ నుండి కూడా ఐ అండర్స్టాండ్. సో నేను ఇప్పుడు అనుకునేది ఏంటంటే ద మేజర్ ఇష్యూ మన మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళు అనుభవించేది ఏంటంటే చిల్డ్రన్ దగ్గర ఉండకపోవడం అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకంటే మనీ దట్ డజంట్ మ్యాటర్ టు దెమ్, ఇట్స్ ఆల్వేస్ ది చిల్డ్రన్, ఎస్పెషల్లీ మదర్స్కి కిడ్స్ దగ్గర ఉండడం కన్నా హ్యాపీనెస్ ఏముండదు. వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? సో సొల్యూషన్ ఏమిటి అని అంటే ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ గోల్స్ ఉంటాయి కిడ్స్కి. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి పేరెంట్స్. బట్ సమ్టైమ్స్ పేరెంట్స్ బ్యాలెన్స్ చేసుకోరు, వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి కృంగిపోయి అలా ఉంటారు. అలా ఉండకుండా ఎంకరేజింగ్గా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాలాగా దూరంగా ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలంటే ఇక్కడికి ఒక ట్రిప్కి రావడం, ఎవ్రీ ఇయర్ 6 months ఉండటం, మాతో స్పెండ్ చేయడం, గ్రాండ్ చిల్డ్రన్తో స్పెండ్ చేయడం. ఈవెన్ మన జనరేషన్ కిడ్స్ కూడా నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను, మనం తెలుగులో మాట్లాడాలి. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ ఇంగ్లీష్ రాదు, కొంతమందికే వచ్చు. సో తెలుగు లాంగ్వేజ్ మీద మనం పట్టుంచుకుంటే ఆ కమ్యూనికేషన్ని మనం టైట్గా బాండ్ చేయగలం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.